తీసివేస్తారు తండ్రి ప్రభా. మీకే వందనాలయ్యా ప్రభా, మీకే వందనాలు. నీలోనే నిజమైన ఆనందం ఉంది తండ్రి ప్రభా. నీలో ఉన్న నిజమైన ఆనందం మేమందరం తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. మా పాపాలను తొలగించిన గొప్ప దేవా మీకే వందనాలు ప్రభా. పరిశుద్ధులైన గొప్ప దేవుడా, మా పాపాలను తొలగించారు తండ్రి, అందరిని బట్టి మీకే వందనాలయ్యా. మా రోగాలను తొలగించారు తండ్రి ప్రభా, మీకే వందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చలేము ప్రభా. ఈ సంఘానికి ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. అవును, మనం ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం కూడా దేవుని కృప. అవును తండ్రి ప్రభా, మీరు మా ఇంట్లో చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలని చెప్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఈ నోరు విప్పు దేవునామను ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవుడా మీకే వందనాలు తండ్రి. సర్వశక్తి మంత్రుడా మీకే వందనాలు అయ్యా. నీలోనే నిజమైన ఆనందం ఉంది తండ్రి ప్రభా. నిత్యము పరిశుద్ధ మధ్యలో పరిశుద్ధులను కొనియాడబడుచున్న దేవా మీకే వందనాలయ్యా. కోటి సూర్య గంటల తేజమహిమ కలిగిన గొప్ప దేవా మీకే వందనాలయ్యా. స్వస్థపరిచి యెహోవాను నేనని వాగ్దానం చేసిన గొప్ప దేవా మీకే వందనాలు ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులని కొనియాడబడుచున్న గొప్ప దేవుడు. అవును తండ్రి, మా కోసం మీరు చేసినటువంటి కల్వరి త్యాగాన్ని బట్టి మీకే వందనాలయ్యా ప్రభా. ఇంకా మా సంఘంలో చాలా మంది నిన్ను తెలుసుకొని నశించిపోతున్నారయ్యా. వారితో మీరే మాట్లాడండి ప్రభా. నీలో ఉన్న నిజమైన ఆనందం వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉండే ఆనందం కోసం ఆనందం వెతుక్కుంటూ వెళ్తున్నారు తండ్రి. కాదు తండ్రి, నీలోనే నిజమైన ఆనందం ఉన్నట్టు ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా మీరు సహాయం చేయండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ సేవకులు నిలబెట్టుకుని మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి ప్రభా. వారిని నీ బోరగా వాడుకుంటయ్యా. హృదయాంతరాంగం ఎరిగిన గొప్ప దేవుడు నీవేనయ్యా. మా జీవితాన్ని మార్చుకోవడానికి అవసరమైన జీవాహారం దయచేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. వచ్చే నెలలో జరగబోయే సువార్త క్యాంపులో అదేవిధంగా పాజిటివ్ ప్రేయర్స్ అంతా కూడా దేవుడి నామానికి భయంకరంగా జరుగులాగా ప్రార్థన చేయండి. పాటల్లోనూ ఆరాధనలోనూ తోడైన దేవుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుడి నామానికి భయంకరంగా జరుగులాగా మన మధ్య ఉన్నటువంటి జానకి గారు ప్రార్థన చేస్తారండి. ఇటు రీతిగా నేను ప్రభు సన్నిధానంలో మరొకసారి నేను ప్రభు నిన్ను స్తుతించడానికి మిమ్మల్ని కొనియాడడానికి నేను ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఏ వందనాలు స్తోత్రం చేర్చుకున్నాను తండ్రి. ఇదిగో నైనా ప్రభు ఎంతో నైనా ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ నైనా ప్రభు మా ఏడలో మీరు చెప్తున్న గొప్ప కృపను బట్టి మీకు వందనాలే. వచ్చే వారం నుంచి ఎంతో నైనా ప్రభు వర్షం అయితే కురిసిందండి. ఈ రోజైతే నైనా ప్రభు మంచిగా వాతావరణాన్ని నైనా ప్రభు మీరు అనుగ్రహించినందుకు మీ సన్నిధిలో నైనా ప్రతి ఒక్క గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలే తండ్రి. ఎదుగునైనా ప్రభు సండే స్కూల్ ఆరాధనలో మీరు తండ్రి నేను అదేవిధంగా నైనా ప్రభు ఈ రోజు నైనా ప్రభు ప్రధానంలో నైనా ప్రభు ఆరాధన అంతట్లో పాటలో మీరు తండ్రి సహాయం దయచేశారు తండ్రి. వేడులు చెప్పాలైనా ప్రభు మీరు లోబడినైనా ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని కనపరచడానికి చక్కనైనా ప్రభు నిలబెట్టుకున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు దేవా. అదేవిధంగా ఆరాధనలోనైనా ప్రభు మీరు మార్చి సంచరించారు తండ్రి. నేను ఏ బిడ్డ ఏ అవసరం నిమిత్తం అయితే మిమ్మల్ని నేను అడిగి ఉన్నారు. సంస్థను అడిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్క దేవుడు ఏ యొక్క ఆలోచన ఉందో ఏ యొక్క తలంపు ఉన్నదో నీ చిత్తంలో ప్రతిదీ నెరవేర్చిన అడుగుచున్న దేవ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీద అవసరాలు పెట్టుకుని మాకు కావాల్సిన జీవహారానికి దయచేయండి తండ్రి. నిలబడిన వారి మీద అవసరమైనప్పటికీ వారి ముఖానికి నుంచి మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు దయచేయండి తండ్రి. వాక్యాన్ని వినిపించిపెట్టేవాడుగా కాకుండా వాటి ప్రకారం నడుచుకునే కైకునే వారికి మాకు జ్ఞానం దయచేయండి, సహాయం దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వేరు రోజులైనా చక్కగా తీసుకొచ్చారు తండ్రి. వారి ప్రయాణం మీద ఓనే దయచేసరికి వందమాటండి. అనేకమైన సంపూర్ణ స్వస్థత దయచేయండి. కృపలికను బలపరుచుకుంటుంది ఇదిగో తండ్రి నా గర్భం నుంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి అయినా కూడా సుందరపాశంలో మంచిది ఆరోగ్యం దయచేయండి. నడుచునందని మీకు వందనాలే స్తోత్రాలండి. ఇంకోనైనా ప్రభు చిన్నలోనైనా ప్రభు జరగబోయిన ఉపవాస కొడుకులు మీరు ఉన్న తండ్రి ఏ దైవజనులు అయితే నేను ప్రభాన్ని సన్నిధికి వచ్చి నేను ప్రభా వాక్యం విప్పుతారు తండ్రి. ప్రతి ఒక్కరిని నేను ప్రభా ఆత్మీయ శారీరక మానసిక బలపరచండి, సహాయం దయచేయండి. ప్రసంగాల్లో కూడా నేను ప్రభా ఎటువంటి ఊరుబాటు లేకుండా సహాయం దయచేయండి. అదేవిధంగా నేను హాస్పిటల్ టీం పరిచయంకి నేను ప్రభా వెళ్ళవలసిన తండ్రి మార్గాలు నేను ప్రభా ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తండ్రి. ఎంతమైతే ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ తండ్రి ఏది చేసినప్పటికీ నేను మీరు దాచే దేవుడు తండ్రి. నేను ప్రభా కీడు వెనక మీరు ఉంచే దేవుడు తండ్రి. నేను ప్రభా
ఎక్కడ హాస్పిటల్ ఎక్కడైనా కావాల్సిన ప్రతి విధంగా సర్దుబాటు దయచేయండి. వెళ్ళే బిడ్డలు అయినా ప్రభావ ఇంకా బలపరచండి, సహాయం దయచేయండి. వివాహాల విషయంలో మీ కృప తోడించండి. డ్రైవర్కైనా మంచి మనసును దయచేయండి. వారికి కూడా నైనా సమయోచితమైన జ్ఞానం నుంచి నడిపించుకోవాలి. వారి కుటుంబాలను కూడా దీవించాలి, స్తోత్రించమని సహాయం అందించమని ఇచ్చిన దేవ మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఎదురైనప్పటికీ కూడికి ఆదరించినంత వరకు మీ నామమైన జరిపించుకుంటారని ఎవరి బిడ్డని నేను సండే స్కూల్ బిడ్డని స్త్రీల సమాజాన్ని పెద్దల్ని వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని సజీవన హస్తాలు కప్పు చెప్పుకుంటూ ఇదిగో తండ్రి నేను ఈ రోజందరినీ స్థాయిలో తండ్రి మాకందరికీ ఎలా దయచేసాం. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి సన్నిధికి వేగొరపడి వచ్చే బిడ్డలకనైనా నీ రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచే, రక్షణ కొనసాగించే విషయంలో నేను ఎటు తొట్టిల్లు పోకుండా ప్రతి ఒక్క బిడ్డను ఐదుపరచడానికి సహాయం దయచేయండి. ఈ కూడి ఆలోచించి అంతవరకు నీ మా నామం మాత్రమే మా కుటుంబాలకు ఆశీర్వాదంగా జరిగించుకుంటారని సహాయం దయచేస్తారని మా అందరికీ నేను ప్రవేశిస్తున్నాను అడిగి వెళ్ళిపోతున్నాను తండ్రి. కీర్తన భాగం ధ్యానించుకుందాము. 119వ కీర్తన 137వ వచనం నుంచి 144వ వచనం వరకు. 119వ కీర్తన 137వ వచనం నుంచి 144వ వచనం వరకు అమ్మాయి వచ్చి చదువుతుంది. నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసమును బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను పక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది ఈ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. పరిశుద్ధ వాక్యం